ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు అన్వికా శ్రీ 4వ జన్మదినం సందర్భంగా దైవాశీస్సులు, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు సమర్పించేవారు రవి, అనుష. కె సునీల్కు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ మరియు వివాహం జరిగినందుకు కృతజ్ఞతగా సమర్పించేవారు కేజే రమేష్, ఝాన్సీ. కె అనిల్ కుమార్, మాధురి, రబీనా సాహితీ కుటుంబంపై రచన సాహితీ కుటుంబంపై దైవాశీస్సుల కొరకు సమర్పించేవారు కేజే రమేష్, ఝాన్సీ. కేజే రాజకుమార్ కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, సతీష్ కోటి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం మరియు సత్యనారాయణకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం మరియు జయలక్ష్మి త్వరగా కోలుకోవాలని ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు సమర్పించేవారు కృష్ణవేణి. విపిన్ రిని సంతానం వరం కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, గిరీష్ మంచి ఉద్యోగం, మంచి జీవిత భాగస్వామి కొరకు, ఆరోగ్యం కొరకు, సది రాజా మంచి ఆరోగ్యం కొరకు, దైవాశీస్సుల కొరకు, మరియ గ్రేసన్ కుటుంబంను సురక్షితంగా కాపాడి సంరక్షించినందుకు కృతజ్ఞతగా, దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు, ఇన్మేట్స్, మన చేసి సిబ్బంది, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, ఎవరస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం, కుటుంబాలపై దేవుని దీవెనలు మెండుగా కురిగినట్లుగా, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, శోభరాణి శివరెడ్డి కుటుంబ తలంపు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం, బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు, ఫాతిమా మీరు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు, మంచి ఆరోగ్యం కొరకు, లిస్సీ, సెబస్టియన్, సీజే, జోసఫ్ ఆత్మశాంతి, విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. గోగి బాలరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా నర్సరీ అభివృద్ధి, చిన్నారి బిడ్డ ఆర్యన్పై దైవాశీస్సుల కొరకు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలుల అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా పూజ. గోపాల్ రెడ్డి, పద్మం, అభినాథ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా అభినాథ్ రెడ్డి మంచి చదువులు, దైవ జ్ఞానం, జ్ఞాపక శక్తి, కుటుంబంలోని సమస్యలు తీరి శాంతి సమాధానంతో జీవించినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు. ఎం వెంకటేశ్వర, విజయలక్ష్మి, వినయ్ బాబు, సౌమ్య కుటుంబం కృతజ్ఞతగా వీరిపై ఉన్న కోర్టు కేసు కొట్టివేసి న్యాయం జరుగునట్లుగా, ఏఎస్ఐ ప్రమోషన్ వచ్చినట్లుగా, సౌమ్య, వెంకటేష్ ఆద్యల మధ్య ఉన్న సమస్యలు తీరి శాంతి సమాధానంతో జీవించినట్టుగా, కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్టుగా, కుటుంబ దైవాశీర్వాదముల కొరకు. డి సోనియా మంచి ఆరోగ్యం, జీవిత భాగస్వామి కొరకు. ప్రియాంక సంపత్ కుటుంబములకు దేవుడు చేయబోతున్న మేలుల కృతజ్ఞతగా మరియు ప్రీతంకి యుఎస్ఏ వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా, ప్రియాంక సంపతులకు ఆరోగ్యం, సంతానవరం, దైవాశీస్సుల కొరకు. డాక్టర్ సచిన్ బాబు కుమార్ మంచి ఆరోగ్యం, ఉద్యోగం, మంచి జీవిత భాగస్వామి కొరకు. డి సుందరమ్మ బాబు కుమార్ మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల సఖ్యత, దైవాశీస్సుల కొరకు. స్టీవన్, శాలిని, బాబు కుమార్, సుందరమ్మ, శావన్, సోనియా, సచిన్, సబిన్, ప్రిన్స్, అభినంద ప్రియులకు మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం, వారి రాకపోకలింది దేవుని కాపుదల, సంరక్షణ, వారు చేస్తున్న పరిచయను ప్రభువు దీవించి వారి ద్వారా ఆత్మను రక్షింపబడినట్లుగా. అల్లం శివరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ. నక్కా చేతన్, సుహాస్ డెంగ్యూ జ్వరం నుండి సంపూర్ణ స్వస్థనిచ్చినందుకు కృతజ్ఞతగా సమర్పించేవారు ఎన్ మోహన్ రావు, స్వర్ణలత. ఈ రాజు నడిపిస్తున్న పావని డైరీ ఫామ్ అభివృద్ధి కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, పిల్లలకు మంచి చదువులు, దైవ జ్ఞానం, బంగారు భవిష్యత్తు, దైవాశీస్సుల కొరకు. సిస్టర్ శాంట ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు డివైన్ బోర్డ్ సెంటర్. గోవిందరెడ్డి, సుమలత, గీతిక, శ్రీకృతి కుటుంబం దేవుడు చేయబోతున్న మేలుల కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పిల్లల చదువులు, దైవ జ్ఞానం, జ్ఞాపక శక్తి, దేవుని సంరక్షణ, కుటుంబ శాంతి సమాధానం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, కుటుంబ దైవాశీర్వాదముల కొరకు. పెద్ద కాపు బంధకాల నుండి విడుదల, మారు మనసు, రాజు విశ్వాసములో ఎదుగునట్లుగా, ఒక కుటుంబంపై ఉన్న పాపశాపాలు తొలగిపోవాలని, వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలని, కుమారుడు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, ఈ సంవత్సరంలో జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతల, అద్భుతములు జరుగునట్లుగా, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు పూజ. భూలక్ష్మి సంపూర్ణ స్వస్థ కొరకు, దైవాశీస్సుల కొరకు. ఫాదర్ రఫేల్ మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు. రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు. రవి ఆరోగ్యం మంచిగా ఉండునట్లుగా, దైవాశీస్సుల కొరకు. జరగబోయే మ్యారేజీ దైవాశీస్సులతో మరే తల్లి సహాయంతో జరుగునట్లుగా. తేజ సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం కొరకు. తేజ సకల బంధకాల నుండి విడుదల, దైవాశీస్సుల కొరకు. జోజీ కూతురు మౌనిక యొక్క వివాహం జరగబోతుండగా మరియ తల్లి తోడుగా ఉండాలని, దైవాశీస్సులతో జరగాలని,
అన్ని కార్యక్రమాలు దేవుని ఆశీస్సులతో జరగాలని పూజ. ఈరోజు ప్రయాణం చేస్తున్నటువంటి జయశీల, ఈరోజు ప్రయాణం చేస్తున్నటువంటి జయశీలకు ప్రతి ఒక్క కార్యక్రమంలో దేవుడు తోడుగా ఉండాలని, ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపించబోతుండగా దేవుడు తోడుగా ఉండాలని, మరే తల్లి ఆమెకు తోడుగా ఉండాలని, సకల దేవదూతలు ఆమెకు సకల ఆపదల నుంచి కాచి కాపాడాలని పూజ. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సందసంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సందసంబుతో ఈ బలిలో, సందసంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. దేవా, నీవు నన్ను ఆదుకునుటకు రమ్ము. ప్రభువా, నాకు సాయపడుటకు శ్రీకమే రమ్ము. నాకు సహాయముడును రక్షకుడును నీవే కనుక ప్రభు, జాగు చెయ్యుగు నన్ను ఆదుకొనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృతనాథుని ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని బిడ్డలారా, మళ్ళీ యొక్క ఆదివారం రోజుకి మనం అందరము ప్రవేశిస్తున్నాము. ఈరోజు 18వ ఆదివారం రోజుకి మనము ప్రవేశిస్తుండగా పట్టణాలలో మనల్ని అన్నిటినీ తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే, పరలోకమైనటువంటి ఆహారం గురించి మనలందరినీ తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా జీవాహారము గురించి యేసుక్రీస్తు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి సహోదరి సహోదరులరా, ప్రియులరా, ఈరోజు మొదటి పఠనము నిర్గమ కాండమ గ్రంథము నుండి తెలుసుకోబడినది. అచ్చట మనము చదువుతున్నాం, ఇశ్రాయేల్ ప్రజలు ఎడారిలు 40 సంవత్సరాలు శ్రమలు అనుభవించి ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళుతుండగా వారు ఆకలి కొన్నప్పుడు తన యొక్క దేవుని ఐగుప్తు దేశం నుంచి విమోచించిన ఆ దేవుని మీదే గొణుగొడులు, అదేవిధంగా తన నాయకుడైన మోషే మీదే
గొణుగుతున్నారు. ఏమిటంటే, ఇక్కడ మేము ఆకలిగా ఉన్నాము, తినడానికి ఏమీ లేదు అని చెప్పినప్పుడు ఇది గమనించిన యాహ్వే తండ్రి మన దేవుడు వారికి మన్నాని అందిస్తున్నాడు వారు ఆకలి తీర్చడానికి. అదేవిధంగా పూరేడు పక్షులను ఆహారంగా ఇస్తున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరుల, ఈ యొక్క మన్నా ఈరోజు సువిశేష పఠనములు మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తానికి సూచగా మారుతుంది. ప్రియులారా, 2వ పఠనములు పునీత పౌలు గారు ఎఫెసీయులకు గారు రాసిన లేఖనములు ఆ సంఘమునిది ఒక మంచి మాట చెప్తున్నారు. మీ యొక్క మోసమైనటువంటి జీవితం నుంచి, పాపకరమైనటువంటి జీవితం నుంచి మీరు బయటికి వెళ్ళాలి, మీరు దీని నుంచి విముక్తి పొందాలి అని చెప్పి యేసు ప్రభుని కలిసి మీరు జీవించాలి. యేసుక్రీస్తు మీకు ఇచ్చిన ఆ మంచి జీవితంలో మీరు పాల్గొని జీవించాలి. ఒక కొత్త నూతనమైనటువంటి జీవితం మీరు జీవించాలి. ఆ పాపకరమైనటువంటి జీవితం నుంచి విముక్తి పొంది ఒక అద్భుతకరమైనటువంటి యేసుతో కలిసి ఉన్నటువంటి జీవితం జీవించడానికి ఈరోజు పునీత పౌలు గారు ఎఫెసీయులకు సంఘానికి రాసిన లేఖలో మనము చదువుతున్నాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈరోజు సువిశేష పఠనములు వేలాది మంది మనుష్యుడిని, మానవ జాతిని కేవలము 5 రొట్టెలతో 2 చేపలతో ఆకలి తీర్చిన తర్వాత యేసు ప్రభు జీవాహారం గురించి మాట్లాడుతున్నారు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం గురించి తెలియపరుస్తున్నారు, పలుకుతున్నారు. ఇది పరలోకం నుంచి నా తండ్రి మీకు ఇచ్చిన జీవాహారం అని చెప్తున్నారు. ఈ జీవాహారం మీరు స్వీకరించినప్పుడు మీకు శాశ్వతమైనటువంటి జీవితం మీరు అనుభవించబోతున్నారు అని ఈరోజు సువిశేష పఠనములు యేసు ప్రభు మనతో పలుకుతున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఎటువంటి వారు ఈ యొక్క ఆహారం స్వీకరించాలి అంటే, దేవుడు పంపిన ఆ యేసు ప్రభుని విశ్వసించిన వారు ఈ యొక్క జీవాహారం భుజించినప్పుడు వారు శాశ్వతమైనటువంటి జీవితం వారి జీవితములో అనుభవించగలము అని ఈరోజు సువార్త పఠనం చెప్తున్నారు. అందుకే యేసుక్రీస్తు యోహాను సువార్త 6:35 వచనములు చెప్తున్నది ఇది, నేను జీవాహారము అని. నా దగ్గరికి వస్తున్న వారు ఎప్పటికీ కూడా ఆకలి కొనడు అని యేసు ప్రభు ఈరోజు చాలా చక్కగా సువిశేష పఠనములు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రండి ప్రియులారా, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ పూజలలో స్వీకరించడానికి ముందు ఒకసారి మనము చేసిన తప్పులు పొరపాట్ల కొరకు మనము దేవుని నుంచి క్షమాపణ కోరుకుందాం. ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పూజలు పెట్టించిన ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి యొక్క జీవితములు దేవునికి విధేయత చూపించి జీవించడానికి ఒక మంచి హృదయం, మంచి మనస్సు వారికి వసగండి ప్రభువా అని మనము గట్టిగా మనస్ఫూర్తిగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ పూజలు ఎంతమంది ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా పాల్గొంటున్నారో వారి యొక్క జీవితములు యేసుక్రీస్తు ఇచ్చిన ఆ నిజమైనటువంటి ఆహారం, జీవాహారం భుజించడానికి యోగ్యతలు మనకు ఉండడానికి మనము దేవుని నుంచి క్షమాపణ అడిగి కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము.
సర్వశక్తి గల సర్వేశ్వరునగు యేసుకి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేసెనుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మనమందరము కూడా మహోన్నతమైనటువంటి ఆ త్రియేక దేవుని ఆరాధించుదాం, స్తుతించుదాం, మహిమపరచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమును నుంచి మనసులకు వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాను, నిన్ను ఆరాధించుచున్నాను, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిద యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిద కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్ర ఆత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున నుండి అందములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణములో సురక్షితముగా కాపాడును. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఆకాశం నుండి వారికి జీవాహారమును కురియింతును. మొదటి పఠనము నిర్గమకాండము అధ్యాయం 16 పరిశుద్ధ వచనంలో 2వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 16వ వచనం వరకు. మొదటి పఠనము నిర్గమకాండము అధ్యాయం 16 పరిశుద్ధ వచనంలో 2వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 16వ వచనం వరకు. డీను అరణ్యం చేరిన పిదప ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద నేరం మోప మొదలెడెను. ఇశ్రాయేలులు వారితో, మేము ఐగుప్తు దేశంనని యావే చేతిలో చచ్చిన బాగుగా ఉండేటిది. అచట మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపార భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజం నెల్ల ఆకలిచే మలమల మార్చి చంపుటకు గాబోలు మీరు ఇద్దరు మమ్ము అక్కడ నుండి తోడుకొని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశం నుండి వారికి ఆహారంను కురియింతును. ప్రతిదినం ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి బెత్తమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మశాస్త్రంను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. నేను ఇశ్రాయేలుల సనుగుడు వింటిని.
నీవు వారితో మీరు ప్రొద్దు కృంగకనున్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపారా తిందురు. అప్పుడు గాని యావేనైనా నేనే మీ దేవుడనని మీకు తెలియదు అని చెప్పుము అనెను. సాయంకాలం పూరేడు పిట్టెలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను. ప్రొద్దటి పూట విడుదల చుట్టూ మంచు క్రమ్మి ఉండెను. పొగ మంచంతయు పోయిన తర్వాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనబడెను. దానిని చూచి అది ఏమేమియో తెలియక ఇశ్రాయేలులో ఇదేమి అని ఒకరినొకరు అడుకొనిరి. మోషే వారితో, మీరు తినుటకై దేవుడిచ్చిన ఆహారము ఇదియే. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని పోలికగా సృష్టింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు. 2వ పట్టణము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనము 20వ వచనం నుంచి 24వ వచనం వరకు. 2వ పట్టణము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనం మరి 20వ వచనం నుంచి 24వ వచనం వరకు. సహోదరులారా, ప్రభు నామమున నేనిట్లు ఒకానించుచు ఉన్నాను. ఉపయోగం లేని ఆలోచనలో కలవారును మీరు క్రీస్తు గురించి నేర్చుకున్నది అది కాదు కదా. అయినను ఆయన గురించి నిశ్చయముగా మీరు విని ఉన్నారు. క్రీస్తు నందలి సత్యమును మీకు బోధింపబడి ఉన్నది కనుక మీ పూర్వ జీవితము పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతీకరించుకొనుడు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని ఒసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన
పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము 6వ అధ్యాయము వచన భాగము 24వ వచనం నుంచి 35వ వచనం వరకు. Gospel according to St. John chapter 6 verses 24 to 35. అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండటను చూచి వారు ఆయనను వెదుకుచు పడవలనపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు, నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశ్వాసదమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూరుచు శ్వాసద భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చెయ్యవలయును అని వారు అడుగగా, యేసు, దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు, అది ఏ దేవుడు మీ నుండి కోరినది అని చెప్పును. అంతటా నిన్ను విశ్వసించుటకై మాకు ఎట్టి గురుతు నిచ్చెదవు, ఏ క్రియలు చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారమును ప్రసాదించెను అని రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను. అయ్యో, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు ఒసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడను తప్పిగొనడు. ఇది క్రీస్తు సువిశేషమును. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణాదుని ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని బిడ్డలారా, ఒక జీవం అది బ్రతకడానికి, అది నెలకొడవడానికి ఏం దానికి అవసరం అని చెప్తే, దానికి ఒక మంచి శ్వాసం, అదేవిధంగా నీళ్ళు, ఆహారం, ఇవన్నిటినీ అవసరమే. ఆకలి ఉన్నవాళ్ళు మొట్టమొదటిగా ఏం తింటారు? ఆహారం భుజిస్తారు. దాహం ఉన్నవాళ్ళు నీళ్లు తాగుతారు. అలాగా ఈరోజు ఆకలితో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలకు గుణగుణ ఆడించినప్పుడు దేవుని మీదే, మోషే మీదే వారు ఫిర్యాదు చేసినప్పుడు ఈ యొక్క ఫిర్యాదు గమనించి దేవుడు వారికి పరలోకం నుంచి మన్నా ఒసగాడు, వారిని ఆకలి తీర్చాడు. చూడండి, ఈరోజు కూడా సువిశేష పఠనములు యేసు ప్రభు
వారి యొక్క జీవితములు వాళ్ళకు భౌతికమైనటువంటి ఆహారం కాదు ఇప్పుడు ఇస్తున్నది, ఆత్మీయమైనటువంటి ఆహారమే ఇస్తున్నది. యేసుక్రీస్తు తన యొక్క తండ్రి నుంచి ఆ యొక్క ఆహారాన్ని, జీవాహారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నారు. సహోదరి సహోదరులారా, వచనం పలుకుతుంది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు కంపేర్ చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు పోలుస్తున్నారు. ఏం చేయండి, ఇశ్రాయేలు ప్రజలు మన్నా అన్నటువంటి ఆహారం, భౌతికమైనటువంటి ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారాన్ని ఎవరు ఇచ్చున్నారని వాళ్ళకు తెలియదు, మోషే ఇచ్చినని చెప్తున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారంటే మనం ఒక్కసారి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. పరలోకం నుండి వచ్చిన ఆహారమును మోషే మీకు ఇయ్యలేదు, కానీ నా తండ్రియే నీకు పరలోకం నుండి నిజమైన ఆహారమును ప్రసాదించెను. ప్రియముడి సహోదరి సహోదరులారా, ఇది చూడండి, అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఆహారం మోషే తనకిచ్చాడు అని చెప్పి జీవిస్తున్నారు. ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి వారి యొక్క ఆ సందేహాన్ని, ఆ డౌట్ని తీసివేసి చెప్తున్నారంట, ఇది మోషే కాదు, ఎవరు ఇచ్చినది, నిజమైనటువంటి నా తండ్రి, నా ప్రభు మీకు ఈ ఆహారాన్ని మీకు పోషించడానికి ఈ ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు అని చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, అది ఈ నిర్గమకాండములో మనం చదువుదాం. చూడండి, ఈరోజు కూడా మనము చూడండి, ఆ మనుషుల యొక్క, ప్రజల యొక్క భావం మీరు ఒక్కసారి గమనించేది మంచిది. మనకు అందరికీ తెలుసు, యేసు ప్రభు 5 రొట్టెలతో 2 చేపలతో 5,000 పైన ఉన్నటువంటి పురుషుల్ని, వేలాది మందిని ఆకలిని తీర్పించాడు. అది చూసిన జనులు ఇంకా వారికి ఆకలిన సమయములు యేసు ప్రభు ఇంకా అటువంటి భౌతికమైనటువంటి ఆహారం ఇస్తారు అని గమనించి ఎవరి దగ్గరికి వెళుతున్నారండి, యేసు దగ్గరికి వెళుతున్నారు. అప్పుడు వారి యొక్క ఆ భావాన్ని గ్రహించిన, వారి యొక్క మనోభావం గ్రహించిన యేసుక్రీస్తు చెప్తున్నది ఏమిటంటే, మీరు ఎందుకు ఇక్కడ వచ్చింది నాకు బాగా తెలుసు, నేను మీకు మీ ఆకలిని తీర్పించిన కాబట్టి మీరు నా దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. నేను చేసిన క్రియలు మూలం కాదు, నేను చేసిన అద్భుతములు వలన కాదు మీరు నా దగ్గరికి వస్తున్నారని ఎవరు పలుకుతున్నారండి, యేసు ప్రభు ఈ ప్రజలకు పలుకుతున్నారు. అప్పుడు ఇటువంటి భౌతికమైనటువంటి ఆహారం కోసం మీరు వెతకకూడదు, నిజమైనటువంటి ఆహారం కోసం మీరు వెతుక్కోవాలి అని యేసు ప్రభు వారితో చెప్తున్నారు అని మనం ఈ సువిశేష భాగములు మనము చదువుతున్నాం. ఈ నిజమైనటువంటి ఆహారం ఏంటిది? ఈ నిజమైనటువంటి ఆహారం మనకు ఎలా దొరుకుతుంది? యేసు ప్రభు చాలా చక్కటిగా ఇది ఎక్కడి నుండి మనకు దొరుకుతుంది అని చెప్తున్నప్పుడు యేసు చాలా చక్కటిగా చెప్పిన ఒక మాట ఉంటుంది. ప్రేమటువంటి ప్రభులారా, ఈ యొక్క సువార్త పడంలో ఒక సారాంశం అని మనం చెప్పగలము. 6వ అధ్యాయము 35వ వచనములు చాలా చక్కటిగా అది మనము ఆలగించబోతున్నాం. అందుకు యేసు నేనే జీవాహారమును నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలి గొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక గొనడు. ఇదే యేసు ప్రభువే నిజమైనటువంటి జీవాహారం, పరలోకం నుంచి దిగి వచ్చిన మానవ జాతిని పోషించడానికి ఆత్మీయమైనటువంటి ఆహారమై మారింది. సహోదరి సహోదరులారా, మన మానవ జాతిలో ఒక చిన్న డౌట్ ఉంది, చిన్న సందేహం.
యేసు ప్రభు ఎలా మనకు తన యొక్క శరీర రక్తాన్ని మనకు భుజించడానికి ఇస్తున్నారు? ఎలా యేసు ప్రభు నిజమైనటువంటి నిత్య ఆహారమై మారారు? ఈ యొక్క ఆహారం భుజించినప్పుడు ఎలా మనని శాశ్వతమైన జీవితం అనుభవించగలము? కొన్ని సందేశాలు మనకు ఉంటుంది ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. చూడండి, మనము ఆ నిర్గమ కాండము చదివినప్పుడు మొట్టమొదటిగా దేవుడు వారిని ఆకలి తీర్పించడానికి మన్నా ఇచ్చినప్పుడు కూడా సందేహం ఉంటుంది. ఇది ఏంటిది అని చెప్తున్నారు. ఇది ఏంటిది? ఇది భుజించడానికి, ఇది భుజించగలమా? అలాంటి సందేహం. ఎందుకంటే అప్పుడు కూడా దేవుడు ఎవరని వారికి తెలియదు. అది మనము పాత గ్రంథము చదివినప్పుడు మనకు తెలిసిన విషయం. ఈరోజు కూడా సువిశేషం చదివిన తర్వాత కూడా కొంతమందికి డౌట్ వస్తుంది. నేను ముందుగా చెప్పినట్లు ఇది ఎలా ఇస్తగలము? తన యొక్క ఆ శరీరము రక్తము మనకు ఇస్తున్నారంట అని కొన్ని డౌట్లు మన మానవ జాతిలో ఉంటుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈ యొక్క డౌట్ని దేవుడు సరి చేస్తున్నారు. ఎదిటండి, తన యొక్క మరణము ద్వారా, పీడ అనుభవం ద్వారా వారికి నిత్య జీవము, నిత్య రక్షణ ఇచ్చారు. నిత్య ఆహారము కూడా ఇచ్చారు. చూడండి, మనము ఈ యొక్క డౌట్, ఈ సందేహాన్ని ఎలా మనము గ్రహించాలి? దాని యొక్క మంచి జవాబు ట్రెండ్ మహాసభ ఈ విధంగా చెప్తుంది. మనకు అందరికీ తెలుసు, బైబిల్ తర్వాత మనకు చాలా ముఖ్యమైనటువంటి ఒక పుస్తకం ఏంటిది అంటే సదుపదేశ పుస్తకము. ఈ కాథలిక సదుపదేశములు 1376వ సంఖ్యలో ఈ విధంగా చెప్తున్నారు. ఏమిటండి అక్కడ మనం చూడవలము? రొట్టెలోని పదార్థము ప్రభు క్రీస్తు పదార్థం కాను, ద్రాక్షరసములోని పదార్థమంతా ఆయన రక్తపు పదార్థముగాను మారు చెందుతుంది. ఈ మార్పును కాథలిక శ్రీసభ పదార్థ రూపాంతర మార్పు చెందుతుంది. ఈ యొక్క మార్పును కాథలిక శ్రీసభ పదార్థ రూపాంతర మార్పుగా అని చెప్పగలము. సరి అయిన పదార్థమును పిలుస్తుంది అని. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దివ్య పూజ బలులో మాత్రమే ఆ దేవుని యొక్క, ఆ యేసుక్రీస్తుని యొక్క నిజమైనటువంటి శరీర రక్తము మనము అనుభవించబోతున్నాం. ఈ యొక్క కాథలిక గ్రంథములు ఏం చెప్తున్నారంటే, పూజల సమయములు ఆ రొట్టెలు ద్రాక్షరసములు రూపాంతరం పొంది నిజమైనటువంటి యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తములై మారుతుంది అని చెప్పగలం. అదని చెప్తున్న, మరి ఇంగ్లీష్లో చెప్తున్నారంటే ట్రాన్సబ్స్టాన్షియేషన్ అని మనము ఇంగ్లీష్లో మనము చెప్పగలం. ఆ యొక్క పదార్థం అంటే ఆ రొట్టెలు ద్రాక్షరసము, ఈ రెండు పదార్థము యేసుక్రీస్తుని యొక్క, అది మన నేత్రములు చూస్తున్నప్పుడు, మనం నా నేత్రములు చూడినప్పుడు అదే ఆ రూపము, ఆ రంగులు, అదేవిధంగా రుచియు అలాగ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అద్భుతమైనటువంటి ఒక కార్యం అక్కడ జరుగుతుంది. ఆ గురువు పూజ బలిలో ఈ యొక్క సాధారణమైనటువంటి ఆ గోధుమ రొట్టెని లేదా ఈ యొక్క ద్రాక్షరసాన్ని తన చేతులతో పైకి లేపి ఆశీర్వదించినప్పుడు అది ఏమై మారుతుంది? ఇప్పుడు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని యొక్క నిజమైనటువంటి ఆ రక్తము శరీరమై మారుతుంది. ఇప్పుడు సహోదరి సహోదరులారా,
ఈరోజు ప్రత్యేక విధంగా మనము ఇది గ్రహించాలి. కొంతమందికి ఈ యొక్క ఆ రూపాంతరీకరణం గురించి, ఆ పదార్థ రూపాంతరీకరణం గురించి తెలియదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకే చాలామంది మన సంఘాన్ని విడనాడి ఇంకొక సంఘానికి వెళుతున్నారు. కాథలిక సభలో ఏముంటుంది? ఓ గురువు వచ్చి ప్రార్థన చేసి మనం పాల్గొన్నారు, అప్పము ద్రాక్షసము ఇస్తున్నారు అంటే. వేరే సంఘానికి ఇది ఒక మామూలుగా ఒక ద్రాక్షసము అప్పము. ఎందుకంటే వారు ఏం తలచారంటే దాని యొక్క ఇది ఒక జ్ఞాపక అర్థంగా వారు దీనిని చూస్తున్నారు. కానీ ఇది మన కాథలికు సంఘానికి ఇది ఒక మామూలమైనటువంటి అప్పము ద్రాక్షము కాదు మనము భుజిస్తున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు మొట్టమొదటిగా గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, మీరు భుజిస్తున్నది నిజమైనటువంటి, మీరు స్వీకరించినది నిజమైనటువంటి యేసు రక్తము, యేసు శరీరము అని మీరు మీ జీవితములు మీరు గుర్తు చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగా మనము నిర్మగకాండములు ఈ యొక్క జీవాహార పరలోకం నుంచి జీవాహారాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలు స్వీకరించినప్పుడు గౌరవార్థం వారిని గౌరవించారు. తర్వాత వారికి తెలిసిపోయింది ఏంటిది అంటే, ఈ పరలోకం నుంచి దిగి వచ్చిన ఈ యొక్క మన్నా దేవుడు ఇచ్చిన నిత్య జీవ ఆహారం అని వాళ్ళకు చెప్తున్నారు నుండి సహోదరి సహోదరులారా. అందుకే వారిని మందస్సములు పెడుతున్నారు. ఈరోజు మనము యేసు ప్రభుని యొక్క ఆ శరీరము మన దేవాలయములు మందస్సములు ఉంచుతున్నారు, గౌరవార్థం ఉంచుతున్నారు. యేసు ప్రభు ఆ దేవాలయములు ఉండుంది, యేసు ప్రభు ఆ చాపలు ఉండుంది, దాని యొక్క అర్థం. సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క మన్నా అని వారికి నేను మొట్టమొదటిగా మీకు చెప్పిన ఈ వన్న వాళ్ళకు దేవుడు ఇచ్చినప్పుడు కూడా కొంతమంది నిష్ఠూరార్థం వారినే విరుద్ధంగా మాట్లాడారు, నిష్ఠూరంగా మాట్లాడారు. అది సంఖ్యాకాండము 11వ అధ్యాయము 6వ వచనం చదివినప్పుడు మనకు బాగా తెలుసు. ఒకసారి మనము చదువుదామా? సంఖ్యాకాండము 11వ అధ్యాయము 6వ వచనం. ఈ ఎడారిలో ఏమీ దొరకక నవిసిపోతున్నాము. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒకటి తప్ప ఇంకేమీ దొరకదు కదా అని గొనుకొనిరి. చూడండి, వాళ్ళ ఆకలి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆకలి తీర్చడానికి ఆ దేవుడు వారికి ఇది ఇచ్చినప్పుడు, ఆ మన్నాని ఇచ్చినప్పుడు వారు చెప్తుంటారు ఏంటిది, ఇది మాత్రమే మనకు, ఇది తిండి ఏమవుతుంది అని చెప్తున్నారు. అలాంటి దూషిస్తున్నారు. అలాగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రస్తుతము మన కాథలిక సభలు కూడా ఏం జరుగుతుంది అంటే, ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని, యేసుక్రీస్తుని యొక్క నిజమైనటువంటి ఈ శరీరాన్ని, అదేవిధంగా రక్తాన్ని దూషించిన చాలామంది మనకున్నారు. అందుకే మన కాథలిక సభ నుంచి చాలామంది ఇంకొక సంఘానికి చేరుతుంది. వారికి నిజమైనటువంటి ఆహారం గురించి అంత తెలివి లేదు కాబట్టి, అంత తెలివితేటలు లేలే కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే, మన సంఘాన్ని విడనాడి మరి యొక్క సంఘానికి వెళుతున్నారు. కానీ కొంతమంది ఏం జరుగుతున్నారంటే, తెలిసిన వాళ్ళు ఈ కాథలిక గ్రంథము, బైబిల్ గ్రంథము మాత్రం చదువుని వారు మాత్రం కాదండి. అదేవిధంగా కాటెకిజం ఆఫ్ ద కాథలిక్ గ్రంథం, సదుపదేశ గ్రంథము, అదేవిధంగా పితృ రచనలు చాలామంది చదువుతున్నారు. వారికి బాగా తెలివి తేటలు ఉండును కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే, వారు ఆ సంఘానికి
పోయినప్పటికీ కూడా వారు తిరిగి మన సంఘానికి చేరుతుంది. ఎందుకని కొన్ని విషయాల గురించి మనకు బాగా తెలియదమ్మా. ఆ విషయాలు తెలియలేని కాబట్టి మనము ఈ యొక్క యేసుక్రీస్తుని యొక్క శరీరాన్ని దూషిస్తున్నారు. దీనిలో వాస్తవంగా యేసు ఉన్నారా లేదా అని కూడా చెప్తున్నారు. చూడండి, ఈ ఆహారము భుజించడానికి ఏం చెయ్యాలి అంటే, మామూలుగా మీరు వచ్చి గురువు దివ్య సప్రసాదం ఏదైనా కాతలికి కాబట్టి ఏ సంఘైనా కాబట్టి మీరు ఆ దివ్య సప్రసాదం ముందు మోకరించుకొని అని నిలబడి మీరు నాలుగా కానీ మీరు చేతులు స్వీకరించినప్పుడు అది మామూలుగా మీరు స్వీకరించి ఇంటికి వెళ్ళిపోవడం మాత్రం కాదు. ఏం ప్రయోజనం లేదు అట్లా చేస్తే. యేసుప్రభు చెప్తున్నది, దేవుడు చెప్తున్నది, నా పంపిన నా కుమారుని విశ్వసించిన మాత్రం వారికి మాత్రమే శాశ్వతమైనటువంటి జీవితం నేను ఏర్పిస్తున్నారని యేసుప్రభు చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, ఇక్కడ వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే, మనము ఆ యేసుప్రభుని విశ్వసించి నమ్మకం కలిగి ఆ దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడు మనము ఏం పొందుతున్నారండి? నిజమైనటువంటి ఆ శాశ్వతమైనటువంటి జీవితము మనం పొందగలము. లేదా మనము వాళ్ళు కన్నులు ఏంటిది? ఇది ఒక మామూలుగా ఉన్నటువంటి ఒక రొట్టి ద్రాక్షరసము. యేసుక్రీస్తు రెండు మాటలు చెప్తున్నారు. 35వ వచనములు యేసుక్రీస్తు రెండు మాటలు. మొదటిది, నేనే జీవాహారం అని చెప్తున్నారు. నా దగ్గరికి వస్తున్న వారు ఏమంటున్నారు? వారి ఎన్నటికి ఆకలి కొనడు అని చెప్తున్నారు. చూడండి, అది మొదటి భాగం. ఇది ఆకలి కోసం మొట్టమొదటిగా దేవుడు ఇచ్చినది భౌతికమైనటువంటి ఆహారం. ఒక జీవితం మనం నెలకొల్పడానికి, మన జీవితంలో బ్రతుకోవడానికి మన భౌతికమైనటువంటి ఆహారం ఎంతో అవసరం మనకు. కానీ దానికంటే ఇంపార్టెంట్, దానికంటే ముఖ్యమైనది యేసు పలికిన ఆ రెండవ మాట. ఏంటిది అమ్మా ఆ రెండవ మాట? ఎన్నటికీ ఆకలి కొనడు. రెండవ మాట చెప్పమ్మా. నన్ను ఇప్పుడు చూడండి, నన్ను విశ్వసించిన వారు ఎన్నడను దప్పిక కొనడు. చూడండి, ఎన్నడిని దప్పిక కొనడు. ఇది యేసు ప్రభు పలికిన మాటలు. యేసుక్రీస్తుని విశ్వసించే మాత్రం చాలు, ఆ నిజమైన యేసు ప్రభుని విశ్వసించే మాత్రం చాలు. మీ జీవితములు ఇటువంటి జీవితం కాదు మీకు కావలసినది. మీకు కావలసిన జీవితం యేసు ప్రభు ఇస్తారు. అది ఏమిటంటే, యేసు ప్రభు శాశ్వతమైనటువంటి జీవితం, నిత్య జీవం మీకు ఇస్తున్నారని యేసు ప్రభు పలుకుతున్నారు. సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సువిశేషపఠనములు ఇంకా ఒక ముఖ్యమైనటువంటి అంశం మనము నేర్చుకోవాలి. అది ఏమిటండి? యేసు ప్రభుని మనము దేనికోసం సమీపించాలి? దేనికోసం మనము యేసు ప్రభుని సమీపించాలి? ప్రియమైనటువంటి సహోదరుని మీద మొట్టమొదటిగా చెప్పిన ఒక పరిచయం, ఆ యొక్క ప్రజలు వారి యొక్క అద్భుత కార్యములు చూసి దేవుడు ఆ యేసు ప్రభు 5,000 మందిని తృప్తి చేశారు, ఆహారముతో వాళ్ళ యొక్క ఆకలిని తీర్పించారు అని యొక్క మనోభావంతో వచ్చారు. మనము యేసుక్రీస్తుని సమీపించినది మన కొన్ని భౌతికము ఉన్నటువంటి అవసరాల కోసమా? ప్రభువా నాకు ఒక మంచి ఇల్లు కావాలి, ప్రభువా నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి, అది మన అవసరాలు. ఎప్పుడైతే మనము గుడికి వస్తున్నప్పుడు లేదా గురువు దగ్గర నుంచి ఫాదర్ గారి నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అవసరాలు ఏంటిది? ప్రభువా నాకు ఒక మంచి ఇల్లు కావాలి, ప్రభువా నాకు మంచి చదువు కావాలి, అలాంటి కొన్ని అవసరాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నారు. ఇది మనము దీని కొరకు మనం యేసుక్రీస్తుని సమీపించడం. యేసుక్రీస్తు చెప్తున్నది ఏమిటంటే, ఇది యొక్క
అశాశ్వతమైనటువంటి కార్యములు మీరు వెదకాలి. శాశ్వతమైనటువంటి కార్యములు మీరు వెదకాలి అని మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఏం ప్రార్థన చేయాలి అంటే, నన్ను విశ్వసించడానికి నీ యొక్క విశ్వాసం పెంపొందించడానికి ప్రభువా, నా యొక్క విశ్వాసం నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి నా యొక్క ఆ అల్ప విశ్వాసాన్ని ఒక ఘోరమైనటువంటి ఒక పెద్ద విశ్వాసమాయి మార్చండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయాలి. అందుకొరకే మీరు ఆ యేసు ప్రభుని సమీపించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం మనం చదువుదాం. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. చూడండి, మనం దేని కొరకు శ్రమించాలి అమ్మా? శాశ్వతమైనటువంటి ఆ యొక్క భోజనం కొరకై మనము శ్రమించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, ఈ రోజులు మనము ఎన్నోసార్లు దేవుని వైపు చూసి మన యొక్క ప్రార్థన విన్నపాలు మనము అర్పిస్తున్నాం. కానీ ఈరోజు యేసు మనతో ఏం చెప్తున్నారండి? నిజంగా చెప్పాలండి, మీరు దేనికోసం నన్ను పిలుస్తున్నారు? మీ యొక్క అవసరాల కోసమా? భౌతికమైనటువంటి అవసరాల కోసమా? చూడండి, యేసు ప్రభు మీతో ఏం చెప్తున్నారండి? మీ అవసరాల కోసం కాదు నన్ను వెదకడం, నిన్ను కలిసి జీవించాలి అని ప్రార్థన చేయాలి. యేసుతో కలిసి జీవించడం అదే ముఖ్యమండి. ఒకవేళ మీరు యేసుతో కలిసి యేసుతో పాటు సహా జీవించినప్పుడు మీరు తెలియకుండా మీ అవసరాలు దేవుడు సమకూరుస్తారు. సహోదరి సహోదరులారా, మీ ఆలోచించడానికి ముందు మీ అవసరాలు తెలిసినవాడు తెలియనివారు యేసు ప్రభు. కానీ మీ యొక్క అడుగు మీరు ఆ యేసు ప్రభుని నమ్మినప్పుడు మీ అవసరం ఏమిటి? మొట్టమొదటిగా మీరు ఏం కావాలి అది యేసు ప్రభుని తెలియకుండా చేస్తారు. దీనికోసం మనం బ్రతకాలి, మనం జీవించాలి. ఉన్నటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ యొక్క పూజలు అర్పణ సమయములు మనం అర్పించిన ఈ యొక్క ద్రాక్షరసము రొట్టెలు మనము స్వీకరించి ఈ యొక్క కృతజ్ఞత ఆ ప్రార్థన సమయములు ఈ యొక్క పదార్థములు రూపాంతరం పొంది యేసుక్రీస్తుని యొక్క నిజమైనటువంటి శరీర రక్తమాయి ఉన్నటువంటి ఆ సమయములు మీరు ఆ యేసుక్రీస్తుని నమ్మి ఆ యేసుక్రీస్తుని విశ్వసించి మీరు ప్రార్థన చెయ్యి. అప్పుడు మీ జీవితములు దేవుడు మంచి మంచి అద్భుత కార్యములు చేస్తారు. ఒక్కసారి మనము కన్నులు మూసుకుని ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన మనము చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోక తండ్రి, మీ నామము మహిమపరచునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీరు మాకు బోధించినట్లు శాశ్వతమైనటువంటి జీవితం కొరకు వెతుకునా, అస్వాదమైనటువంటి జీవితం కొరకు కాదు. అస్వాదమైనటువంటి ఆ జీవాహారం నాకు అవసరం లేదు ప్రభువా. మాకు కావలసినది శాశ్వతమైనటువంటి ఆహారమే, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమే మాకు వసగండి ప్రభువా. ఆమేన్. ప్రభువా, మేము ప్రభు యొక్క ఆ ఆహారాన్ని భుజించి మీతో కలిసి జీవించడానికి ఒక మంచి భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభువా. ఆమేన్. ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థనలు విన్నపాలు సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించి వారికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తారని మనము ఈరోజు ఈ పూజ్య బలి సమయములు మనము ప్రార్థన చేద్దాం. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరము కూడా మన యొక్క ఆ విశ్వాస ప్రమాణము మనము ప్రకటించుదాం.
పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపములు మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉద్ధానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు ప్రతి ఏ విధంగా ఈ యొక్క అప్పము ద్రాక్షసము అర్పించుండగా మన జీవితం కూడా మనము సమర్పించుదాం. మనలో ఉన్నటువంటి ఈ యొక్క అల్ప విశ్వాసాన్ని తీసివేసి యొక్క గొప్ప విశ్వాసం మనకు వసగండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మన జగద్గురువు ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు, మన అగ్రపీఠాధిపతి పౌలాంతుని, అదేవిధంగా మన పీఠాధిపతులు, గురువులు, కన్యాసులు మనకు సదుపదేశం నేర్పించిన సకల విధ ఉపదేశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన తల్లిదండ్రులు, మన బంధుమిత్రములు, వీరందరి కొరకు మంచి ఆరోగ్యం వసుకమని మనం ప్రార్థన చేద్దాం. మన నాథుడైన యేసు ప్రభు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నాలోని బలహీనతలను నీకు సమర్పింతు ప్రభువా. నాలోని గుణగణములను నీకు సమర్పింతును. నాలోని బలహీనతలను నీకు సమర్పింతు ప్రభువా. నాలోని గుణగణములను నీకు సమర్పింతును. అనుక్షణం నీ ప్రేమతో నన్ను ఆదుకున్న ప్రభువా. తెచ్చాను నా హృదయం నీకు సమర్పించదా. ఓ ప్రభువా నీకు సమర్పించదా. స్వీకరించుమా, 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 స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్రం శీర్షవ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునరుపుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శ్వాసద అర్పణముగా రూపొందించుకొనము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించును. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించును. మరణించిన వారి నుండి పునరుత్థానము పొంది మాకు శ్వాసద జీవమును ప్రసాదించును. కావున దూతలతోను అతిదూతలతోను భద్రాసులతోను అతిపదులతోను పరలోకదళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు గుడ్డయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధమునే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు ధారపోయబడును. దీనిని రాజాపగార్తరు చేయుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదాము, మీ ఉత్థానమును చాటుదము.
మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవనొస్సకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వాగురు మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరిచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతిని అక్కర పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదాన మగధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపి దేశోపి దేవుని కన్నిదిలీగ మరియు మాతతోనూ, ఆమె భర్తయగు పుణ్యత జోజప్ప గారితోనూ, పుణ్యత అప్పసులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుకొన్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపగాక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అనే అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. బిడ్డలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు అందరము కూడా ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవన సగునుగాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రేమాహారం
ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యములతో నీవు నూతీకరించు వారితో నింపుడి. నీ సత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆధారణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరిని ఆశీర్వదించి తన రెక్కలో నీడలో కాచి కాపాడునుగాక. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. జీవిత యాత్రలో మా తోడుక నిలువమ్మా. జీవిత యాత్రలో మా తోడుక నిలువమ్మా. మీ తనయుని సన్నిధిలో మాక భయము మొసగమ్మా. మీ తనయుని సన్నిధిలో మాక భయము మొసగమ్మా. ఆవే మరియా, ఆవే